వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ముందుగా తెలుగు రాష్ట్రాల విషయాల్లో మాట్లాడుకుందాం, తర్వాత సెంట్రల్ వైజ్ గా మాట్లాడుకుంటే ₹1కే భూములను ఇష్టారీతిన ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయి అనే ఒక టాక్ అయితే వినిపిస్తుంటుంది. ఈ ₹1 ఫ్యాంటసీ ఏంటో నిజంగా నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే బీహార్లో అధికారంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మోడీ కావచ్చు, ఇలా ఇష్టారీతిన ఎవరికి వారు రాష్ట్రంలో దేశాల్లో ఉన్నటువంటి భూములను ₹1 ఎకరానికి ఇష్టం ఉన్నట్టుగా ఇక్కడ లీజుకి ఇస్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఏంటి, రాబోయే రోజుల్లో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము అనే దాని గురించే మనం మాట్లాడితే, ముందుగా ఈ ₹1 ఫ్యాంటసీ అనేది చూసుకుంటే కనుక అయితే 99 పైసలకే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా 3 కంపెనీలకు ఇక్కడ ల్యాండ్స్ని అయితే లీజ్కి ఇచ్చారు. అదేంటంటే అండర్ ఏపీఐసిసి అండర్లో ఈ ల్యాండ్లను లీజ్కి అయితే ఇచ్చారు. ఏపీఐసిసి అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటిని ల్యాండ్కి ఇస్తే, ఇవి ముఖ్యంగా వైజాగ్లో చూసుకుంటే టీసీఎస్కి దాదాపుగా 21.16 ఎకరాలు లీజ్కి ఇస్తే, కాగ్నిజెంట్కి దాదాపుగా 22.19 ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఉస్రాకు సంబంధించి 59.6 ఎకరాల భూమిని అయితే ఇక్కడ వైజాగ్లో లీజ్కి ఇచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 99 పైసల లీజ్కి అనేది మెయిన్ హాట్ టాపిక్ మారింది. ప్రతి యూట్యూబ్లో చూసుకోవచ్చు, మెయిన్ స్ట్రీమ్లలో కూడా మాట్లాడుకోవచ్చు. ఈ ₹99కే గవర్నమెంట్ తమకు కావాల్సిన వాళ్ళకి ఇక్కడ ఎకరాకు 99 పైసలకు కట్టబెడుతుంది అని. ఏదైతే టీసీఎస్కి ఇచ్చినటువంటి అక్కడ ల్యాండ్ 21 ఎకరాలకు దాదాపు మార్కెట్ వాల్యూ 2100 కోట్లుంటే, ఇక కాగ్నిజెంట్కి ఇచ్చినది 2100 కోట్లు, అది కూడా. తర్వాత అస్రా కలెక్టర్కి ఇచ్చింది 5900 కోట్ల రూపాయలు. ఇక్కడ టీసీఎస్ కానీ లేదంటే కాగ్నిజెంట్ కానీ అస్రా కానీ ఏవైనా సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వస్తే కనుక ఇక్కడ నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి, ఇండస్ట్రియల్ హబ్గా మారుతుంది అని చెప్పి కూటమి గవర్నమెంట్ అయితే చెప్తూ వస్తుంది. దాంట్లో భాగంగా టీసీఎస్ కనుక ఇక్కడ తన కార్యకలాపాలను కనుక స్టార్ట్ చేస్తే దాదాపుగా 12,000 జాబ్లు ఇక్కడ మెయిన్గా ఆంధ్రప్రదేశ్ యూత్కి వచ్చే అవకాశం ఉన్నాయి. కాగ్నిజెంట్ సంబంధించి దాదాపుగా 1500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దాంట్లో చాలా మందికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్తుంది. మరోవైపు ఇక్కడ అస్రాకు సంబంధించి 5728 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా మనం బీహార్ గురించి మాట్లాడుకుంటే, ఎన్డీఏ గవర్నమెంట్ బీహార్లో అయితే ఉంది కూటమిలో. దాదాపుగా ₹1కి అదానీ పవర్ లిమిటెడ్కి ఇక్కడ దాదాపుగా 1200 ఎకరాల 33 సంవత్సరాలకు లీజ్ అయితే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మనం ఒకవైపు సరే అనుకోవచ్చు. కానీ ఇక్కడ బీహార్ విషయం మాట్లాడితే ఈ 1200 ఎకరాలని దాదాపుగా 33 సంవత్సరాలకు కేవలం ఎకరాకు ₹1 చొప్పున లీజ్కి అయితే ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా కూడా బగల్పూర్ డిస్టిక్ బీహార్లో అయితే ఈ లీజు నడుస్తుంది. అయితే వీళ్ళు అదానీ గ్రూప్ ఏం చేస్తుందంటే థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి అక్కడ దాదాపుగా 2400 మెగావాట్ల విద్యుత్ని మేము ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పి అదానీ గ్రూప్ ఒక లీజ్ని అయితే దాదాపుగా రాసుకుంది. అయితే ఈ 1200 ఎకరాల్లో ముఖ్యంగా 10 లక్షల మామిడి చెట్లు, దాదాపు 1000 పరిధిలో లీచీ మరియు టేకు చెట్లు అయితే ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఇప్పుడు అదానీ గ్రూప్ కిందకే కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ అదానీ గ్రూపు ఈ మ్యాంగో ఈ టేకు కానీ అమ్ముకొని బహిరంగ మార్కెట్లో డబ్బులు వసూలు చేస్తుందా, లేదంటే మోడీకి ప్రతిసారి చెప్తుంటాడు కాబట్టి నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టమని అక్కడ బుట్టలు మ్యాంగోలు గవర్నమెంట్కి కనుక వెళ్తాయా అనేది అది నెక్స్ట్ ప్రాసెస్. అయితే కనుక ఈ 1200 ఎకరాల్లో 1020 ఎకరాలు దాదాపుగా 915 మంది రైతులకు సంబంధించినవి. వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వకుండా, అంటే రాబోయే రోజుల్లో మీ ఫ్యామిలీకి ఉద్యోగాలు వస్తాయనో లేదంటే ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారుతుందనో ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వకుండా దాదాపుగా ఈ 915 మంది రైతుల దగ్గర ఈ భూమిని 1020 ఎకరాల భూమిని అయితే లీజ్ కింద తీసేసుకున్నారు. ఈ కన్స్ట్రక్షన్ కనుక పూర్తయితే పర్ యూనిట్ దాదాపుగా ₹3.50 నుంచి ₹5.50 జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఒకవేళ కోల్ కనుక ఇంపోర్ట్ చేసుకుంటే దాదాపుగా ₹6 నుంచి ₹8 వరకు పర్ యూనిట్ కి ఖర్చు అయ్యే అవకాశం ఉన్నాయి. కానీ ఇక్కడ
బీహార్లో ఆల్రెడీ పవర్కి సంబంధించి ఇక్కడ ఎన్టీపీసీ కానీ సోలార్ కానీ విండ్ ఈ 3 రకాల ఎనర్జీలు ఇప్పటికే బీహార్ ప్రజలు నిరంతరాయంగా వాడుకుంటున్నారు. అదానీ కంపెనీకి సంబంధించి దాదాపుగా 29,000 కోట్ల రూపాయలని మేము ఇన్వెస్ట్ చేస్తామన్నారు. ఇక కంపెనీ కనుక పూర్తిగా ఒకవేళ అక్కడ నిర్మాణం జరిగిపోతే దాదాపుగా 2,274 మెగావాట్ల పవర్ని ఇక్కడ బీహార్కి ఇస్తాము అని చెప్పి కూడా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లో కూడా ఏంటంటే దాదాపుగా 25 సంవత్సరాలకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక్కడ మనం వేస్తున్న క్వశ్చన్ ఏంటంటే అగ్రిమెంట్ చేసుకున్నదేమో 25 సంవత్సరాలకు, లీజు తీసుకున్నదేమో 33 సంవత్సరాలకు. మరి మిగతా 8 సంవత్సరాల పవర్ని ఇక్కడ అదానీ గ్రూపు ఎవరికి అమ్ముకుంటుంది? మరి ప్రభుత్వానికి 8 సంవత్సరాల విద్యుత్కి సంబంధించి మరి లాసే కదా. ఇక్కడ అదానీ గ్రూపు కన్స్ట్రక్షన్ పూర్తి చేసిన తర్వాత పవర్ ప్లాంట్ రెడీ అయిపోయిన తర్వాత 6 రూపాయలు పర్ యూనిట్ ఇస్తాము అని చెప్పి అగ్రిమెంట్లో అయితే ఆల్రెడీ చెప్పేసింది. ఇక్కడ ఇంతకుముందు బీహార్లో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఏమో పర్ యూనిట్కి 4 రూపాయల 50 పైసల నుంచి 5 రూపాయల 50 పైసలకు ఇస్తుంటే సోలార్ అండ్ విండ్ ఏమో దాదాపుగా 2 రూపాయల 50 పైసల నుంచి 3 రూపాయల 50 పైసలు పర్ యూనిట్ అయితే ఇస్తుంది. మరి ఇక్కడ తక్కువ రేటుకి అంటే 2 రూపాయల నుంచి 3 రూపాయలు లేదంటే 5 రూపాయల 50 పైసల వరకు వస్తుంటే ఇక్కడ అదానీ గ్రూప్కి 6 రూపాయలు పర్ యూనిట్ కొనాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? తర్వాత ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ దాదాపుగా భారతదేశానికి ఎనర్జీ ఎందుకు థర్మల్ పవర్ ప్రాజెక్టు మీద ఇక్కడ దేశవ్యాప్తంగా ఎందుకు ప్రాజెక్టులు పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తుంది అంటే గనక 2031 నుంచి 2032 మధ్య కాలంలో 5-6 సంవత్సరాల తర్వాత 250 గిగావాట్ల పవర్ సప్లై అవుతుంది. కానీ మనకు కావాల్సింది హౌస్ హోల్డ్స్కి కానీ లేదంటే రైతుల కోసం కావాల్సింది 400 గిగావాట్ల విద్యుత్తు దేశవ్యాప్తంగా అవసరం. ఇక 2047 వరకు దాదాపుగా 700 గిగావాట్ల అవసరం అయితే భారతదేశానికి పడుతుంది. కాబట్టి దీనికోసమనే ప్రభుత్వాలు ముఖ్యంగా థర్మల్ పవర్ ప్రాజెక్టులని ఇవ్వడానికి కూడా ముందుకొస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ విషయం మాట్లాడుకుంటే ఇండోసోల్ అనే ఒక ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే గతంలో ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వైసీపీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ కానీ ఆ ఇండోసోల్కి సంబంధించిన విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు వైఎస్ఆర్సీపీ దాదాపుగా 5,140 ఎకరాలు ఇక్కడ చేవూరు అండ్ రేవూరు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ 99 పైసలు 1 రూపాయి వరకు వీళ్ళు ఎకరాకు ఆల్రెడీ లీజ్కి ఇచ్చారు. తర్వాత వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంట్ దాన్ని అబ్జెక్షన్ చేస్తూ అదే టీడీపీ గవర్నమెంట్ అదే విశ్వేశ్వర్ రెడ్డికి ఇక్కడ దాదాపుగా 8,000 పైచిలుకు ఎకరాలని ఇక్కడ కారేడు దగ్గర లీజుకి అయితే ఇచ్చింది. ఇక్కడ వీళ్ళు పెడుతున్నటువంటి ఇండోసోల్ ప్రాజెక్ట్ ప్రకారం 2026 వరకు 10 గిగావాట్ల పవర్ని ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పి అయితే చెప్తుంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. 23,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇక్కడ మెయిన్గా ఇండోసోల్ అయితే చెప్తోంది. ఇక్కడ ఇండోసోల్ కానీ లేదంటే బీహార్లో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ముఖ్యంగా ఎందుకు ఈ థర్మల్ ప్రాజెక్టులని రైతుల దగ్గర తీసుకోవాల్సి వస్తుంది? ప్రభుత్వ భూములు కానీ లేదంటే బీడుబడ్డ భూముల్లోనే ఎందుకు ఈ థర్మల్ ప్రాజెక్టులని పెట్టకూడదు అనేది చేసుకుంటే ఇక్కడ ఏదైతే మనము ఇండోసోల్ గురించి మాట్లాడుతున్నామో రామాయపట్నం పోర్టుకు నియర్ బైగా ఉంటుంది. ఇక్కడ నుంచి వాటర్ని తీసుకొని దాదాపుగా ప్రొడ్యూస్ చేయాలంటే ఏదైతే మనం సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ లేదంటే వేరే ఫ్యాక్టరీలు చూస్తుంటే కనుక అక్కడ నుంచి వాటర్ సప్లై అయ్యే వాటికి లేదంటే అక్కడ నుంచి ప్రొడ్యూస్ అయ్యే వాటికి వాటర్ అనేది కారుతూ ఉంటుంది. ఎందుకంటే వాటిని కనుక కూల్గా ఉంచకపోతే అవి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మెయిన్గా ఈ ప్రాజెక్టులు ఏవైతే పెడతారో అక్కడ వాటర్ సప్లై ఖచ్చితంగా ఉండాలి. వీటిని ఏదైతే రామాయపట్నం దగ్గర ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉందో అక్కడ నుంచి వాటర్ని తీసుకొని ఆర్ఓలతో వీటన్నింటిని ప్యూరిఫై చేసి ఈ వాటర్ని ఇక్కడ వాడుకోవచ్చు అని చెప్పి మెయిన్గా ఇండోసోల్ అనే దానికి ఇక్కడ రామాయపట్నం దగ్గర ఇచ్చారు. ఈ ఇండోసోల్ కానీ లేదంటే బీహార్లో అదానికి సంబంధించి కానీ ఈ ప్రాజెక్టులు మెయిన్గా అక్కడ సోలార్ పవర్ ప్లాంట్లని తయారు చేస్తాయి. అవి తయారు చేయడానికి వాటర్ సప్లై అనేది ఖచ్చితంగా అవసరం. ఇవి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి. ఇక్కడ వేరే దేశాల్లో గురించి మాట్లాడితే వేరే దేశాల్లో కనుక అవిని అక్కడ తయారు చేయాలంటే అక్కడి ప్రభుత్వాలు ఖచ్చితంగా అబ్జెక్షన్ చేస్తాయి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే కెమికల్స్ కానీ లేదంటే వాటి నుంచి వచ్చే వ్యర్థాలు కానీ అక్కడ ప్రజల జీవన విధానం పైన ఒక ప్రాబ్లంగా క్రియేట్ అయ్యే అవకాశం. కానీ ఇక్కడ మన దేశంలో అంటే
మన ఇష్టారీతిన మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ చెత్తను తీసుకెళ్ళి అవతలోడి ఇంట్లో పడేయచ్చు, లేదంటే మన దగ్గర ఉన్నటువంటి డస్ట్ని తీసుకెళ్ళి వీధుల్లో పడేయచ్చు. ఇక్కడ అడిగేవాడు ఉండడు, అడిగితే మనమే వాడి మీద ఎదురు తిరుగుతాం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు అంత మంచిగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చినటువంటి వ్యర్థాలని అక్కడ నాలాల్లోకి లేదంటే సముద్రంలోకి ఈజీగా వాటిని పంపడానికి వెసులుబాటు ఉంటుంది. మరోవైపు ఈ ఇండోసోల్కి సంబంధించి ఏవైతే సోలార్ ప్లేట్లు తయారు చేస్తారో ఆ సోలార్ ప్లేట్లని ఎగుమతి చేయడానికి ఒక పోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పోర్ట్ నియర్ బై ఉన్నటువంటి రామాయపట్నంని ఇక్కడ ఇండోసోల్ మెయిన్గా చూజ్ చేసుకుంది. కాబట్టి ఇక్కడ ఏవైనా సరే ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వమైనా సరే, కూటమి ప్రభుత్వమైనా సరే, గత వైసీపీ ప్రభుత్వమైనా సరే, లేదంటే బీహార్లో ఉన్నటువంటి నితీష్ గవర్నమెంట్ అయినా సరే, ఇక్కడ రైతుల భూములని మెయిన్గా మీరు గనక టార్గెట్ చేస్తే రాబోయే రోజులు ఇప్పుడే రైతన్న అనే వ్యక్తి ఖచ్చితంగా వ్యవసాయం చేయడమే మానేస్తున్నాడు. ఈ వ్యవసాయం చేసే కంటే కూలీ పనికి వెళ్ళడమే బెటర్ అనుకుంటున్న సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా ఉంది. ఆయనని ఆదుకోవాల్సిన గవర్నమెంట్లు ఇలా రూపాయి ఎకరాకు 30 ఎకరాలుంటే 30 రూపాయలు, 50 ఎకరాలుంటే 50 రూపాయలు సంవత్సరానికి లీజ్ అంటే అతను ఎలా బతకగలడు? ఈ ప్రభుత్వాలు వీటిపైన దృష్టి పెట్టకుండా రైతుల నుంచి అన్యాయంగా పంటలు, 3 కాలాలు పంటలు పండే భూములను కూడా ఇష్టారీతిన తీసుకొని వాళ్ళకు వ్యవసాయమే వద్దు అనుకుంటున్న పరిస్థితుల్లో బలవంతంగా లాక్కుంటే గనక రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యవసాయం చేయడమే రైతులు మానేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వైజాగ్లో చేసుకోండి, విజయవాడలో చేసుకోండి, ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూముల్లో చేసుకోండి, లేదా రైతుకు బర్డన్గా మారిన బీడు భూములు ఉంటాయి, వాటిల్లో మీరు ఫ్యాక్టరీలు తీసుకురండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. కానీ పంటలు పండే భూములను ఇలా ఇష్టారీతిన భయపెట్టో బెదిరించో తీసుకొని వాళ్ళని వ్యవసాయమే మాకొద్దు అనే రాతిగా రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయనేది వాళ్ళకే వదిలేస్తున్నాం.